హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. నేను మీ త్రివేణి. ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు నేను వచ్చాను. అదేంటో చూసేద్దాం. మంచి ప్రోటీన్స్ ఉన్న దోశలను అయితే ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేనైతే పప్పుల దోశ ప్రిపేర్ చేస్తున్నాను. పప్పులన్నిటి కూడా ఒక్కొక్క కప్పుగా తీసుకొని కడిగి శుభ్రంగా పోసుకుంటున్నాను. చూసేయండి. ఒక కప్పు వచ్చేసి కందులు, ఇంకొక కప్పు పెసలు, ఒక కప్పు శనగలు, మంచి శనగలండి, ఒక కప్పు మినుములు, ఒక కప్పు పల్లీలు, ఒక పావు కప్పు బాదం, ఒక కప్పు జొన్నలు. ఇవన్నిటినైతే ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి వాటిని అయితే శుభ్రంగా కడిగి నేనైతే వాటర్ పోసి నానబెడుతున్నాను. ఒక 6 to 8 అవర్స్ అయితే నాననివ్వాలి. ఇంకా ఒక 2 అవర్స్ ఎక్కువ నాననిచ్చినా పర్లేదు. నేను ఇక్కడ యూజ్ చేసే పప్పులన్నిటి కూడా పొట్టుందండి. మంచిగా పొట్టున్న పప్పులను అయితే యూజ్ చేస్తున్నాను. అయితే నేను అవన్నిటిని కూడా మంచిగా కడిగి ఒక 6 to 8 అవర్స్ నానబెట్టుకున్నాను కదా. ఆ తర్వాత కొంచెం అయితే మనం బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పప్పుల దోశ అనేది మన దోశ ప్యాన్ కి అతకకుండా ఒక కప్పునైతే బియ్యాన్ని కూడా యూజ్ చేయాలి. కానీ బియ్యం ఎక్కువగా నానవసరం లేదు కాబట్టి ఒక 1 అవర్ ముందైతే ఒక కప్పు బియ్యాన్ని, అందులో ఒక స్పూను మెంతులను అయితే వేసి కడిగి వాటిని కూడా వాటర్ పోసి నానబెట్టితే పక్కన పెట్టుకున్నా. ఇవన్నీ కూడా మంచిగా నానిన తర్వాత ఇవన్నిటిని కూడా మంచిగా మళ్ళొకసారి కడుక్కోవాలి. ఎందుకంటే నాని ఉంటాయి కదా. మరొక 2 times కడిగితే మనకి పిండి అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఒకసారి కడుక్కోవాలి. శుభ్రం చేసుకొని మిక్సీ అయితే పెట్టాలి. నేను ఇక్కడ బాదం పొట్టునవి వాడాను కాబట్టి ఆ పొట్టునైతే నానిన తర్వాత ఆ పొట్టునైతే తీసేసి వాటిని క్లీన్ అయితే చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టడానికి అయితే వాడుతున్నా. ఇదంతా కూడా మంచిగా కొంచెం కొంచెంగా మిశ్రమం మిక్సీలో జార్లోకి తీసుకొని మంచిగా మిక్సీ పట్టేసి అయితే మొత్తం పిండిని అయితే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండిని అయితే ఒక నైట్ అంతా ఓవర్ నైట్ అలానే ఉంచాలి. ఆ పప్పుల పిండిలోకి అయితే నైట్ టైం అయితే నేనైతే ఉప్పు అయితే యాడ్ చేయట్లేదు. జస్ట్ నార్మల్గా పిండిని పట్టేసి అయితే ఒక గిన్నెలో పోసి మూతను పెట్టేసి అయితే పెడుతున్నాను. తెల్లారి మార్నింగ్ అయితే ఇట్లుంది పిండి, చూడండి. ఈ పిండిలోకి అయితే 1 or 2 spoons అయితే ఉప్పు యాడ్ చేస్తున్నాం. పిండి అనేది అయితే నైట్ అంతా మంచిగా పులిసింది కదా, మంచిగా చూడండి. ఆ ఉప్పు అయితే యాడ్ చేసిన తర్వాత మంచిగా పిండిని అయితే తిరగమరగా మంచిగా కలుపుకోవాలి. ఆ పిండి అనేది మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా మన పిండి దోశ పిండి బ్యాటర్ ఎలా ఉండాలో అలా అయితే మనం కన్సిస్టెన్సీని చూసి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత మనమైతే దోశ ప్యాన్ని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి దోశలాగైతే వేసేసుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసి దోశని అయితే మంచిగా కాలనివ్వాలి. ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. దీనికి కాంబినేషన్ అయితే నేనైతే పల్లీ చట్నీని అయితే చేశాను. మా పిల్లలు అయితే టేస్ట్ చేశారు. సూపర్గా ఉంది మమ్మీ అన్నారు. ఈ పప్పుల దోశ ఏంటంటే పిల్లలకైనా పెద్దలకైనా మంచి ప్రోటీన్స్ ఉన్న దోశ అండి. అందుకే ఇట్లాంటి దోశని వీక్లీ వన్స్ అన్న ట్రై చేయండి. అన్ని పప్పులు ఉన్నాయి కాబట్టి మనకి వీక్లీ వన్స్ ట్రై చేస్తే కావాల్సిన ప్రోటీన్స్ అయితే మనకి అందుతాయి. ఒకవేళ ఇన్ని వద్దు అనుకుంటే ఒక 2 or 3 ఒక 2-3 రకాలైనా కూడా కలిపి దోశలాగైతే వాడుకోవచ్చు. లేదు అన్ని రకాలు వాడతాం అనుకుంటే అన్నిటిని కలిపి దోశలాగైతే పోసుకోవచ్చు. లేదు మనకి దోశ వద్దు అనుకుంటే ఇదే పిండితోటి పొంగనాలు కూడా పోసుకోవచ్చు. నేనైతే పొంగనాలు కూడా పోసాను, చూడండి. ఈ పొంగనాలు ఈవినింగ్ స్నాక్స్ లాగైనా బాగుంటాయి, లేదంటే మార్నింగ్ టిఫిన్ కైనా బాగుంటాయి. లేదు మార్నింగ్ దోశ పోసుకొని ఈవినింగ్ పొంగనాలు పోసుకున్నామంటే మన ఇష్టం, బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి ప్రోటీన్ దోశలు అయితే చాలా యూజ్ అవుతాయి. ఒకసారి ట్రై చేయండి. పొట్టున్న పప్పులు తింటే అయితే మనకైతే చాలా బలం అనేది వస్తుంది. ఇట్లాంటి దోశనైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేమైతే వీక్లీ వన్స్ అయితే ట్రై చేస్తాం. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్.